वाओ और क्या सब्जी गाड़ा भैया? ऊपर में दिखाएगा ना। हाँ ये सब अपने हाथ से गाड़ा वाला है। इवన్నీ వంకాయలు भैया केजी कितना क्या बैगन? अभी 120 120 రూపాయలు అంటాయా బేగన్. వంకాయలు 120 రూపాయలు కేజీ. అంతకుముందు 180 ఉన్నాయి, ఇప్పుడు 120 రూపాయలు అయింది. తగ్గింది, పర్లేదు, బాగుంది. బయట ఎంత కొండ మీద నాటిండ్రు. అండమాలంటే కొండలోనే నాటుతుంటారులే. అన్నీ వంకాయ చెట్లే. भैया इधर प्याज कितना चलता रेट? अभी हाँ 140 140 140. टमाटर टमाटर 180. 180. तो डाला है टमाटर, हम डाला खुद अपना। टमाटर वो देखो बड़ा वाला घोटो। ఓకే ఓకే ఓకే. ये सब हम डाला है टमाटर। దీంట్లో ఉన్నాయి టమాటా చెట్లు కానీ కనపడవు. लुबिया डाला, లోబియా చెట్లు. మా నాయన చెట్లు అలా చచ్చిపోయి ఉంటాయి కదా, అన్నీ నాటి ఉంటారు లోపల. ఇదిగో చిన్న చిన్న చెట్లు లోబియా. అవి తింటే బలమంట. ఎంత మీద వేసి ఉంటున్నారు నాయన. ఓరి నాయన, ఇది చూడు. అబ్బా, చెట్లు చచ్చిపోయినాయి. కాకరకాయలు కర్రీలా కిतना కేజీ? 160. 160 రూపాయలు. కాకరకాయ 160 రూపాయలు. అదే మన ఊర్లో అయితే ఇంత రేటు కూడా లేదు కావాలి నాకు తెలిసి. బీరతోట, బాబా, వంకాయలు, బీరకాయలు, కాకరకాయలు, లోబియా, మళ్ళీ వీటిలోనే కొబ్బరి చెట్లు. देखा भाजी, देखा ये अपना मेहनत करके डाला है। कितना एक गट्टा कितना? 80 रुपया। ఒక్క కట్ట కానీ కొంటే ఇక్కడ డబ్బున్నోళ్ళే. 80 రూపాయలు కేజీ ఒక కట్ట. पालक भाजी। ఓ నేను పాలక్ బాజీ అంటాయా? ఈ గుమ్మడికాయ విత్తనాలు, ఈ గుమ్మడికాయ చెట్లు. అబ్బా, ఇవన్నీ ఇతనే నాటాడు ఒక్కడే, సేద్దిగాడే. ये क्या है भैया? कुछ पेड़ है इसमें बड़ा बड़ा वाला? गोभी, पत्ता गोभी, फूल गोभी, हम खुद गाड़ा है। कैलीफ्लावर అంటే ఇది. ये मिर्ची, ये कुमड़ा। लेकिन मरचा भाजी 80 रुपये। 80 रुपये। हाँ, ये गोभी हम डाला था, ये गोभी सब हम डाला। పాలకూర, ఇదంతా పాలకూర. ఇది కట్ట ఒకటి వచ్చి 100 రూపాయలు ఉంటుంది. ఇక్కడ తినాలని కూడా తినలేములే, కానీ అంత రేట్లు ఉంటాయి. मिर्ची कितना रहेगा 100 ग्राम इधर? 100 ग्राम का 60 रुपया। 60 रुपया కేజీ, मतलब 600 रुपया. మిరపకాయలు కేజీ వచ్చి 600, అక్షరాల 600 కేజీ. ఓరి నాయన, ఇలాంటి కూరగాయలు ఇక్కడ పండించినా కానీ బాగా డబ్బులే. అబ్బబ్బబ్బబ్బా, ఇవన్నీ గుమ్మడి చెట్లు. ఓరి నాయన, గుమ్మడికాయ ఎంత ఉంటుందో కేజీ?
भैया कुमड़ा कितना केजी? 80 రూపాయలు. ఒక కేజీ వచ్చి 80 రూపాయలు లేదా? हर सब्जी का रेट ज़्यादा है. हाँ रेट ज़्यादा. ఇదిగో ఇదిగో ఇది ఈ కూర కూడా నాకు పెట్టుండ్రు. ఇది నేను తిన్నాను. ఈ కూర ఈ ఆకుకూర తిన్నాను నేను. నానగడ్డన్నీ తినేస్తున్నానులే. ఇదే ఆకు. అదేం ఆకు కూడా తెలియదు. మళ్ళీ మాకు అంటారు దీన్ని. తోటకూర అక్షరాల 80 రూపాయలు కట్ట. ఒక కట్ట వచ్చి. भैया और कुछ सब्जी है वो तरफ है? हाँ ఇలా గొంత తవ్వుకొని నీళ్ళు ఉంచుకుంటారు. అది నీళ్ళు నిలబెట్టుకుంటారు కొద్దిగా. వర్షాలు అప్పుడు ఇబ్బంది అయిపోతుంది. కానీ ఇక్కడ వర్షం లేనప్పుడు రోజు వర్షమేలే. నీళ్ళకి ఇబ్బంది ఉండదు. అంతా కాకర చెట్లు ఇలాగ వేసుకోవాలి పందిర్లు. ఈ కొంచెం టమాటాలు పేడేలతా. ఇది ఇంకా నారే. ఇది నాట్ల 160 రూపాయలు అంటే కేజీ టమాటాలు లేడు అండమాన్లో. ఓకే బగీచా అయిపోయిందంట. ఇవన్నీ పిచ్చి చెట్లు లేవు. ఇంత గడ్డిగానుంటే మా ఊర్లో ఎకరం వచ్చి 50,000. గడ్డి కొనాల్సిన అవసరం ఉండదు. అమ్మ ఏడెవరు కోసేవాళ్ళే లేరు. ఆవులు ఉంటాయి కదా కోయడానికి. ఓ క్యా బాజీ వయ్యే పాలక్ బాజీ. धनिया పాలకూర. दिखता कहीं मिर्ची कहाँ है? मिर्ची उधर है. देखो यहाँ से आएगा तो मिर्ची पर वो आ गया. वही है और नहीं है. ఇదే तो 2-4 उठा खा. మిరప తోట అది. ఓకే. ఈ లొకేషన్ కానీ మీకు కానీ నచ్చుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని పెట్టి చూడండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్.